పాటు 72 గంటల పాటు ఉత్తర దక్షిణ భారతానికి రైళ్లు ఆపాలని చెప్పి పిలిపిస్తే మనం సాక్ష్యం కదా, ఫైరింగ్ చేస్తాం, చంపేస్తాం అని చెప్పి బెదిరిస్తే కూడా ఫైర్ చేసుకోవాలి నా కొడుకు అని చెప్పి ఛాతిని ఎదురొడ్డినటువంటి సాహసమూర్తుల గడ్డ హుజురాబాద్ అనేక త్యాగాలకు, చైతన్యానికి, ముక్కుసూటితనానికి మారుపేరుగా ఉన్న గడ్డ హుజురాబాద్ అడ్డా. అక్కడ నేను ఎమ్మెల్యే అయినా, అక్కడ నన్ను ఎమ్మెల్యే గెలిపించుకున్నారు వాళ్ళు. ఇవాళ చాలామంది ఇక్కడ ఉన్నారు, ఇంతకుముందు చెప్పిన సురేంద్రరాజు గారు చెప్పారు 2005లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే కాపాడింది కరీంనగర్ని ఆనాటి కమలాపూర్ నియోజకవర్గం గుర్తుపెట్టుకోండి. చాలామంది సదులు కట్టుకొని అనేక దిక్కుల ప్రచారానికి పోయినాం కరీంనగర్లో. ఇదే 2006లో కేసీఆర్ గారికి ఎన్నికలు వస్తే మళ్ళీ అదే హుజురాబాద్పై కొట్లాడిండ్రు. ఇవాళ ఒక్కటి కాదు, రెండు కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ సాహసోపేతమైన ఉద్యమాలు జరిగినా ఆ సాహసోపేతమైన ఉద్యమాలలో పాల్గొన్న బిడ్డలు హుజురాబాద్ బిడ్డలు. ఇవాళ మానుకోట ఇవాళ గుర్తు, మానుకోట రాళ్లకు మొక్కాలని చెప్పి ఇవాళ కూడా మాట్లాడుకుంటాం. మానుకోట రైల్వే స్టేషన్లో చిందిన రక్తం సాక్షిగా అనేక మంది ఉన్నారు. మానుకోటలో ఒక 200 మందో 300 మందో ఉద్యమానికి బయలుదేరితే అలా 150 మంది హుజురాబాద్ బిడ్డలు ఉన్నమాట వాస్తవం. సాయంత్రం పూట నేనే మాట్లాడినా భార్య పిల్లలు గుర్తొచ్చితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి, భార్య పిల్లల కంటే కూడా తెలంగాణ ఉద్యమం ముఖ్యం అనుకుంటే ఇక్కడ ఉండిపోండి అని చెప్పిన నేను. 150 మంది పోతే 70-80 మంది మాత్రమే నాతో మిగిలిండ్రు. ఆ మిగిలిన దాంట్లో అనేక మంది ఉన్నారు. అందులో ఒక బిడ్డ ఇక్కడ శ్యామ్ మా జడ్పీటీసీ ఆయన ఆ రోజు తుపాకీ తూటాలు వెళ్తే ఒక రబ్బర్ బుల్లెట్ ఆయన తోడ తగిలింది. ఆయన గిలగిల కొట్టుకున్నప్పుడు అనేక మంది బిడ్డలు రక్తం మడుగులలో గిలగిల కొట్టుకుంటూ కూడా వాళ్ళన్న ఒకటే ఒక మాట, అన్న బతికించండి, బతికిస్తే మళ్ళీ తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి చరిత్రకి సాక్ష్యం నేను. అలా ఒక బిడ్డని తీసుకొచ్చి శ్యామ్ని తీసుకొచ్చి హాస్పిటల్ చేసి అంటే ఇవాళ గక్కడి నుంచి వచ్చిన మనం ఇంకా మన గురించి ఎక్కువ చెప్పుకోవాల్సి అక్కర్లేదు. మనంగా బయటికి రాలే. చాలామంది అనుకుంటారు మనంగా బయటికి రాలే. అనేక రకాల అవమానాలు ఉంటాయి. అవమానాలు బయటకు వచ్చేటి ఉంటాయి, అవమానాలు దిగుమింగుకునేటివి ఉంటాయి. దిగమింగుకుంటాం, తెలంగాణ ప్రజల కోసం దిగమింగుకుంటాం. చాలామంది తెలియదు, పదవుల కోసం పెదవులు మూసేవాడే అయితే ఇవాళ 2 సార్లు మంత్రి పదవి అనుభవించిన నేను ఆర్థిక మంత్రిగా ఉండగా కూడా ఆనాడు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 1700 మంది కార్మికులని ఒక కలంపోటుతో తీసేసినాడు. తప్పుగా ఆకలితో ఉన్న వాళ్ళతో పెట్టుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి మంత్రిగా ఉండి కూడా చెప్పగలిగినోడు ఈటల గుర్తుపెట్టుకో. మళ్ళీ వాళ్ళకు అండగా ఉన్న 1700 మంది కార్మికుల్ని మళ్ళీ తీసుకునే చరిత్ర మీకు తెలుసు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కొంతమంది విధవలు మా దాంట్లో ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మమ్మల్ని నిందించినా కూడా మేము ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయమైందని చెప్పి సపోర్ట్ చేసినటువంటి 2 ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకా అనేక ఉంటాయి. గక్కడి నుంచి వచ్చిన వాళ్ళం మేము. ఆర్థిక మంత్రి కంటే ఇంకే పెద్దగా ఉంటుంది, ముఖ్యమంత్రి పదవి ఉంటుంది. నాకు తెలియదా ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రితో కొట్లాడుతున్న పదవి పోద్దని? ముఖ్యమంత్రితో కొట్లాడడం శ్రేయస్కరం కాదు తెలియదా నాకు, కానీ చేస్తాం. ఎందుకంటే మేము పెడుసు నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, ఆత్మగౌరవం కోసం కొట్లాడిన వాళ్ళం కాబట్టి, అన్యాయాలకు అక్రమాలకు దుర్మార్గాలకు వ్యతిరేకంగా బరిగీసి కొట్లాడిన వాళ్ళం కాబట్టి, పదవుల కోసం పెదవులు మూసుకోవద్దు కాబట్టి, గక్కడ ఆ కల్చర్ గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టి మేము కొట్లాడితే సరే ఆయనకి ఏమనిపించిందో మళ్ళీ తీసేసాం.
2021 తీసేసాం. 2021లో తీసేసిన తర్వాత వందల సంఖ్యలో ఆనాడు నాయకులు మొట్టమొదటి పోయినాడు 5 లక్షలకు అమ్ముడు పోవచ్చు, తర్వాత లాస్ట్కు 2 కోట్లకు కూడా అమ్ముడు పోయిన ఉండొచ్చు. కానీ డబ్బులకు నాయకులు అమ్ముడు పోయినప్పటికి కూడా, దళిత బంధు డీడీలు ఇచ్చినప్పటికి కూడా, గొర్రెలకు డబ్బులు ఇచ్చినప్పటికి కూడా దాదాపుగా ఆనాడు 6 నెలల కాలం పాటు దేశ చరిత్రలో ఎక్కడ కూడా గన్ని రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయడం సాధ్యం కాదు దేశ చరిత్రలో. కానీ సాధ్యమైంది కేవలం హుజురాబాద్కు మాత్రమే. 6 నెలలు కొట్లాడినాం. ఏప్రిల్ మాసంలో మనం రాజీనామా చేస్తే, ఏప్రిల్ మాసంలో మనం బయటకు వస్తే, అక్టోబర్ మాసం వరకు కూడా ఎన్నికల వాతావరణం, కొనుగోళ్ళు, ప్రలోభాలు, భయపెట్టించుడు, కేసులు పెట్టుడు, ఎన్ని చేసినా మీరు చూసిండు. చివరికి తెలంగాణ ఆత్మగౌరవం గెలిచింది. కేసీఆర్ చెంప చెల్లు మనిపించింది. ఆనాడు యావత్ తెలంగాణ జాతిలో ఒక ఆలోచన వచ్చింది. ఓహో, ప్రలోభాలు ఉన్నప్పటికీ, డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ, ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చినప్పటికీ హుజురాబాద్ చూపిన చైతన్యం, హుజురాబాద్ చూపిన తెగువ చాలా గొప్పగుందని చెప్పి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా కీర్తించిండ్రు 2021 ఫలితాన్ని. ఇవాళ నా మీద కుట్ర చేసిండు ముఖ్యమంత్రి ఆనాడు. నాకు నిజంగా 2020